కోసం నా పిల్లల కోసమైనా ఆయన అప్పుడో మాట ఇప్పుడో మాట అంటే తప్పేమున్నది మేడం అని అన్నాడంట. అప్పుడు రాంప్రసాద్ భార్య అన్నదంట, మా ఆయన నా కోసం నా పిల్లల కోసం పనిచేస్తుంటే వీడేంది వాడి పిల్లల కోసం వాడి పిల్లల కోసం పనిచేస్తున్నాను అని అట్లెట్లా చెప్తున్నావు, మా ఆయన మా కోసం కదా పనిచేసేది అని అంటే, మేడం నీకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది, నాకు మొత్తం 12 మంది కొడుకులు 8 మంది కూతుర్లు ఉన్నారు. నా కొడుకులల్లా ఎవడో ఒకడు నీ కూతుర్ని లేపుకెళ్ళిపోతాడు, దాన్ని మీరు లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ అని మొత్తుకుంటారు తప్ప ఏం చేయలేరు. అట్లా తీసుకుపోగానే నా కొడుక్కి సగం ఆస్తి వచ్చినట్టే కదా, అప్పుడు సార్ ఆస్తి సగం నాకు వచ్చినట్టే కదా, నా పిల్లలకు వచ్చినట్టే కదా అని అన్నాడు. ఈ లొల్లి అయితే ఉన్నప్పుడు నీ కొడుకు ఊకుంటాడా? ఊకోడు. అరే నా చెల్లెని ఎట్లా ఎత్తుకపోతావురా అని చెప్పేసి గొడవకు వస్తాడు. అప్పుడు నాకు 12 మంది కొడుకులే, నీకేమో లింగులు ఇట్టుకోమనుకుంటే ఒక్కడే ఉండే. వాడు వీళ్ళు అందరు కలిసి కొట్టుకుంటున్నప్పుడు పోయిండే అనుకో నీ కొడుకు, అప్పుడు మొత్తం ఆస్తి నా పిల్లలకే కదా. అట్లా సార్ ఇప్పుడు